కేసీఆర్ గారు ఇప్పుడు రంగంలో దిగుతున్నారు కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు తట్టుకోగలరా ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఎప్పుడు తట్టుకోలేరు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వానికి. ఈరోజు దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి మరి కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ చేరుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలు, అక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మంచి పరిపాలన అందించమని ఇవాళ ప్రజలు పట్టం కడితే దాన్ని తుంగలో తొక్కి ఈనాడు మొత్తము దోపిడీ చేస్తున్నారు తప్ప ప్రజలకి ఏ గ్యారంటీని, ఏ అమల్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది. సో కాబట్టి అందుకోసమనే ఈరోజు కేసీఆర్ గారు మా గులాబీ అధినేత మరికొద్ది క్షణంలో వచ్చి మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏవైతే ఉన్నాయో పరిస్థితులు, ఇప్పుడు నీళ్ళ దోపిడీ కానీ, జల దోపిడీ కానీ ఇవన్నీ ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కృష్ణానదిలో వాటా సాధించడానికి కోసము మరి ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి దాన్ని పూర్తి చేసి 90% పనులను పూర్తి చేసి మరి 10% పనులు మిగిలి ఉంటే దాన్ని కంప్లీట్ చేయమని ఇప్పుడు ప్రజలు బాధ్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే దాన్ని చేయకుండా ఈరోజు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి 91 TMC వాటా మనకు కేటాయించినారు ఆ రోజు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాస్తూ రేవంత్ రెడ్డి దాన్ని 45 TMCలకే ఒప్పుకుంటున్నాడు. మరి అట్లా ఒప్పుకుంటే ఇవాళ రాష్ట్రము మళ్ళొకసారి కరువు ప్రాంతంగా మారిపోయే పరిస్థితి ఉన్నది. అందుకోసమని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి వాటి కోసం ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కేసీఆర్ గారు ఉంటారు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ఉంటుంది 100%. ఈ రాష్ట్రాన్ని కాపాడేది, ఈ రాష్ట్రాన్ని మరి క్షేమంగా రక్షించేది, ప్రజల సంక్షేమం బాగోగులు చూసేది కేవలం కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రానికి కేవలం కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష తప్ప ఇప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ పార్టీలు ఏవైతే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ, ఈ బీజేపీ ప్రభుత్వాలు కానీ ఇవేమి తెలంగాణ రాష్ట్రానికి ఉద్ధరించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు 8 ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి 8 ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 8 ఎంపీలు ఉన్నారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉన్నది. మరి ఇవాళ పార్లమెంటులో ఇవాళ జలదోపిడి జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి అగ్రనేత రాహుల్ గాంధీ ఏం బీక్తున్నాడు అక్కడ పార్లమెంట్లో? మరి ఎంపీలతో తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేసి వాటిని సాధించవచ్చు కదా. మరి ఇవాళ కృష్ణానదిలో వాటను కోల్పోతున్నాం, ఇవాళ గోదావరి నదిలో వాటను కోల్పోతున్నాం, ఇవాళ బనకచెర్ల గోదావరి లింకుతోన ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. జలదోపిడి దాదాపు 400 TMCలు తీసుకోవడానికి మరి జలదోపిడికి పాల్పడతా ఉంటే ఏమి పీకుతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇవాళ హక్కులు కానీ, ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటివి ఏమైనా నిధులు కానీ, నీళ్లు కానీ అన్నీ ఇవాళ బాగుండాలంటే మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. మనం అందుకే చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పాలన సుభిక్షంగా అందిస్తా అని చెప్పినటువంటి ప్రజాపాలన ఇవాళ ప్రజా ఉత్సవాలు జరుపుకుంటారు. ఏం సిగ్గు ముఖం పెట్టుకొని ప్రజా ఉత్సవాలు చేస్తున్నారా? 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, మీది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఒక్క గ్యారంటీ నెరవేర్చినారా? ఇవాళ చదువుకునే పిల్లలకి కూడా ఇవాళ పురుగులన్నం వస్తుంది, ఇవాళ మౌలిక వసతులు కల్పించలేకపోతున్నాం. ఒక్క మరుగుదొడ్డను నియమించిన పిల్లలకి సిగ్గు లేకుండా ఇవాళ విజయోత్సవాలు దేనికోసం విజయోత్సవాలు చేస్తున్నావు? ప్రజాపాలన అని 3 సార్లు కాయిదాలు తీసుకున్నావు ప్రజల దగ్గర. మరి ఎక్కడవే ఇవాళ ఏమీ లేవు. ఇవాళ చూస్తున్న మహాలక్ష్మి పేరు మీద 2500 మహిళలకు ఇస్తా అని చెప్పినావు, అది లేదు. మేము వచ్చిన 100 రోజుల్లోనే మరి 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేస్తున్నావు. సిగ్గు తప్పి ఇవాళ ఎక్కడ ఏ గ్రామంలో చూసినా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నావు, ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తున్నావు. అది కాకుండా 15,000 ఇస్తున్నావు సిగ్గు లేకుండా. ఆ రోజు మళ్ళీ 12,000 కుదించి మళ్ళీ దాన్ని కూడా తుంగలో తొక్కి ఇవాళ రైతు భరోసా ఇప్పటికే 3 సార్లు కొట్టినావు. ఇవాళ చూస్తూ ఉన్నాం ఏది కూడా ఒక్క గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చదువుకునే విద్యార్థినులకు మీ ప్రియాంక గాంధీతో చెప్పించినావు, సరూనగర్లో చదువుకునే విద్యార్థినులకు మరి స్కూటీలు ఇప్పిస్తా అని చెప్పినావు. ఇవాళ స్కూటీలు లేదు. ఇవాళ చూస్తా ఉన్న నిరుద్యోగులను అయితే నిండా ముంచి ఇవాళ గద్దెనెక్కినావు. చూస్తున్నాం ఆ రోజు విద్యానగర్కి వచ్చినావు, ఆ రోజు చూసినావు ఆర్టిస్ట్ క్లాసులో ఏం చెప్పినావు? సిగ్గు లేకుండా మీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి మేము వచ్చిన సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. సిగ్గు లేదు నీకు బుద్ధి గడ్డి ఉంటే మరి ఇవాళ ఎన్ని ఉద్యోగాలు వేసినామని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేవలం 10,000 ఉద్యోగాలు వేసినావు. 40,000 ఉద్యోగాలు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినావు. నువ్వు వచ్చి ఓన్లీ పట్టాలు పంచినావు, పట్టాల ముఖ్యమంత్రి తప్ప నువ్వు ఆ పోస్టులు పూర్తి చేయలేదు. కాబట్టి ఇవాళ ఏ రంగం చూసినా కూడా ఇవాళ విద్యార్థులకు అన్యాయం, ఇవాళ ప్రజలకు అన్యాయం, ఇవాళ రైతులకు నిండా ముంచుతున్నావు. అది కాక బోనస్ అన్నావు ఇప్పుడు వడ్లకు, మరి 500 బోనస్ మనం పండించిన వాటికి బోనస్ ఇవ్వలేదు, మరి ఇప్పుడు బోనస్ చేస్తున్నావు. అట్లా ప్రతి కార్యక్రమం, ప్రతి పథకాన్ని కూడా తుంగలో తొక్కి ఇవాళ కేవలం డబ్బు సంచులు మోసుకుంటూ ఇవాళ నీ పదవిని కాపాడుకోవడానికే తప్ప ఈ రాష్ట్రాన్ని నువ్వు ఉద్ధరించేది లేదు, చేసేది లేదు. కాబట్టి ఇవాళ చూస్తూ ఉన్నాము, మరి ఇవాళ స్థానిక సమస్యల్లో చూస్తూ ఉన్నాము. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ దాదాపు 50% గ్రామ పంచాయతీ అభ్యర్థులు గెలిచినారు, సర్పంచులు గెలిచినారు.
దాదాపు ఈ రాష్ట్రంలో 12,728 గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇవాళ 4,000 పైచిలుక సర్పంచులు గెలిచినామంటే మా పార్టీ మా నాయకత్వం ఇవాళ బలంగా ఉంది. అందుకే కేసీఆర్ గారు మళ్ళొకసారి కూడా మరి మా కార్యకర్తలను ముఖ్య నాయకులను ఉద్దేశించి కేసీఆర్ గారు చిన్న గ్యాప్ తీసుకున్నారు అంతే తప్ప ఇవాళ పార్టీకి దూరంగా లేడు ఎక్కడ ఉన్నారు అనుకున్నారు. మీ పరిపాలన ఎట్లా చేస్తారని మీకు అవకాశం ఇచ్చినారు, మీకు చేత కాలేదు, దద్దమ్మలు మీరు చేయలేరు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ఎంటర్ అయితేనే ఇవాళ ఉన్నటువంటి పథకాలు కానీ ఇవాళ ఉన్నటువంటి నీళ్లు కానీ ఇవాళ నిధులు కానీ కాపాడుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసమనే ఇవాళ గ్రామాలలో కూడా గులాబీ జెండా ఎగిరింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాను చెప్పినావు కదా, మరి బీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఏంది? మరి ఇవాళ నీకు దమ్ము ధైర్యము చేతనైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నోటిఫికేషన్ ఇవ్వు, మరి ఎందుకు ఇవ్వకుండా మళ్ళీ దాన్ని ఆపేసినావు అంటే భయం అంటుకునింది నీకు. మేము ఓడిపోతాము, మేము గెలవలేము ప్రజాక్షేత్రంలో కాబట్టి ఇవాళ వాటిని పోస్ట్ పోన్ చేసినావు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నియమించిన తక్షణమే నోటిఫికేషన్ ఎందుకు కూడా ఆపుతున్నామని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమని ఈ రాష్ట్రానికి కావాల్సింది కేసీఆర్ గారి నాయకత్వమే, శ్రీరామ రక్ష తప్ప ఈ దుర్మార్గమైనటువంటి ఈ దౌర్భాగ్యులు ప్రజలు నయవంచన చేసే ప్రజా కంటకులకు ఈ రాష్ట్రంలో స్థానం లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.